అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఈ రోజు చాలా డిఫరెంట్ అండ్ స్పెషల్ అయిన ఒక టిఫిన్ రెసిపీ చూడబోతున్నాం. మంచి ఫ్లేవర్స్ తో చాలా క్రీమీ అండ్ రుచిగా ఉండే ఈ కొత్తిమీర పొంగలిని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ రెసిపీకి నేను 1/2 కప్పు బియ్యం తీసుకున్నాను. అలానే అదే కొలతతో పెసరపప్పు కూడా తీసుకున్నాను. బియ్యం అలానే పప్పుని 2-3 సార్లు కడిగి నీళ్లు లేకుండా వడకట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ రెసిపీకి ముఖ్యమైన కొత్తిమీర పేస్ట్ చేసుకుందాం. దీనికోసం మిక్సీ జార్లో బాగా శుభ్రంగా క్లీన్ చేసిన కొత్తిమీరని వేసుకోవాలి. మీరు కొత్తిమీర కాడల్ని కూడా వేసుకోవచ్చు. ఇవి ఇంకాస్త రుచినిస్తాయి. అలానే ఇందులోకి కరివేపాకులు, 3 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒకవేళ మీకు పొంగల్ అంత కారంగా వద్దు అనుకుంటే 2 పచ్చిమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా అయ్యేంత వరకు రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ని పెట్టుకొని ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం, పెసరపప్పు వేసి ఇందులోకి ఇప్పుడు 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. కొలత చాలా సింపుల్ అండి. ప్రతి 1 కప్పు కలిపిన బియ్యం, పెసరపప్పుకి 3 కప్పులు నీళ్లు తీసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, రుబ్బుకున్న కొత్తిమీర పేస్టు, 1 టీ స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి. మామూలు పొంగల్ తినే ప్రతి ఒక్కరికి కూడా ఈ పొంగల్ తప్పకుండా నచ్చుతుంది. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 4 విసిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. నాలుగు విసిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెషర్ మొత్తం పోయేంత వరకు ఆగాలి. మూత తీసి చూడండి, పర్ఫెక్ట్గా ఉడికింది. ఒకవేళ మీకు పొంగలి ఇంకొద్దిగా మెత్తగా కావాలి అనుకుంటే ఈ పాయింట్లో 1 కప్పు వేడి నీళ్లు పోసి కలుపుకోవచ్చు. ఈ కొత్తిమీర పొంగల్ని ఫస్ట్ టైం నేనైతే ఒక రెస్టారెంట్లోనే తిన్నాను. మా హస్బెండ్కి పొంగల్ అంటే చాలా ఇష్టం. కొత్తిమీర పొంగల్ ట్రై చేసిన వెంటనే మాకు చాలా బాగా నచ్చి నేను వెంటనే అనుకున్నాను మీకు డెఫినెట్గా ఈ రెసిపీ చూపించాలని. ఇక మనం మన పొంగల్ని తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం కడాయిలో 1/2 కప్పు నెయ్యి తీసుకున్నాను. నెయ్యి కరిగిన తర్వాత తరిగిన జీడిపప్పులు వేసుకోవాలి. వీటిని 1/2 కప్పు కంటే కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నాను. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది. తర్వాత 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా వేపాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం, 1/2 టీ స్పూన్ ఇంగువ, కొన్ని కరివేపాకులు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు కొత్తిమీర పొంగల్లో వేసి అన్ని బాగా కలిసేంత వరకు కలపాలి. పొంగల్లో వేసుకునే మీకు ఇష్టమైన టాపింగ్స్ ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు ఇష్టమైన నెయ్యి, జీడిపప్పులు నేను ఇక్కడ ఎక్కువగానే వేసుకున్నాను. నేను అదే ప్రిఫర్ చేస్తాను. చూడండి మన పొంగలి ఎంత బాగా వచ్చిందో. నాకైతే ఇది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఈ కొత్తిమీర పొంగల్ని వేడివేడిగా కొబ్బరి చట్నీతో లేదా సాంబార్తో సర్వ్ చేసుకోండి. అద్భుతంగా ఉంటుంది. నాకు పర్సనల్గా పొంగల్లో ఎక్కువగా నెయ్యి, జీడిపప్పులు ఉంటే చాలా ఇష్టం. అసలు నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతుందండి. రుచి అద్రిపోయింది. నన్ను నమ్మండి, ఈ కొత్త రకమైన కొత్తిమీర పొంగల్ తప్పకుండా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అయిపోతుంది. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.